యూనివర్సల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతతో ఎంతో ఆతృతతో ఎదురు చూసినటువంటి క్షణాలు ఈరోజు రానే వచ్చాయి. కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేస్తోంది. అమెరికాలో సునామీ సృష్టిస్తోంది. బాహుబలి 2 రికార్డులతో పాటుగా అన్ని సినిమాల రికార్డులను కూడా బద్దలు కొట్టడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, అలాగే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే. నమస్తే కృష్ణ. కల్కి మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. హిట్ అనేటువంటి టాక్ కూడా వచ్చింది. అసలు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ కూడా బద్దలవ్వడం ఖాయం అనేటువంటి సమాచారం అయితే అందుతోంది. అంటే ఇటు బాలీవుడ్లో ఉండేటువంటి రికార్డ్స్, అలాగే ప్రపంచవ్యాప్తంగా కొన్ని రికార్డ్స్ కూడా ఇది క్రియేట్ చేయబోతోంది, కొత్త రికార్డ్స్ని కల్కి మూవీ అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే యూఎస్లో ఉన్నటువంటి తెలుగు సినిమాలకు సంబంధించిన రికార్డులన్నీ కూడా ఇప్పుడు కల్కి మూవీ బద్దల కొట్టడం ఖాయం అనేటువంటి మాట అయితే వినపడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సో యాక్చువల్గా ఈరోజు కల్కి అనే సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ డే ఈరోజు. సో మనకి యాక్చువల్ ఏంటి ఈరోజు వచ్చిన కలెక్షన్ ఏంటనేది రేపు మార్నింగ్ కానీ మనకు తెలియదు. అయితే ప్రీ సేల్స్ పరంగా చూసుకున్నప్పుడు ఏవైతే ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయో ఫస్ట్ డే సంబంధించి ఇప్పటికే నార్త్ అమెరికాలో అయితే ఒక సరికొత్త రికార్డుని, ఇండస్ట్రీ రికార్డు సృష్టించిందనే చెప్పాలి. అంటే ఇప్పటి వరకు ఉన్న ఓపెనింగ్స్ అన్నీ ఒక ఎత్తు, ఈ కల్కి మూవీ ఓపెనింగ్స్ ఒక ఎత్తు అన్నట్లుగా ఆ రెండింటికి డిఫరెన్స్ చూస్తూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అవును, RRR తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సినిమా ఎప్పుడు వస్తుంది అనుకుంటున్న వాళ్ళకి, అంటే మళ్ళీ మామూలుగా పుష్ప 2 లైన్లో ఉంది. ఒకవేళ పుష్ప 2 దాన్ని కొడుతుందా, లేకపోతే మళ్ళీ రాజమౌళి సినిమా రావాలా అనుకుంటున్న నేపథ్యంలో పుష్ప 2 కంటే ముందే వచ్చినటువంటి ఈ కల్కి 2898 AD అనేది ఆ RRRని మరిపించే విధంగా నార్త్ అమెరికాలో యాక్చువల్గా అధికారిక లెక్కల ప్రకారమే అది $3.46 ఎంతో $1 మిలియన్ వసూలు చేసింది ప్రీమియర్స్ ద్వారా నార్త్ అమెరికాలో. అట్లాంటిది ఇది కల్కి అనే సినిమా ఇంకా కొన్ని చోట్ల రిపోర్ట్లు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే అంటే ప్రీమియర్స్ ద్వారా $3.8 మిలియన్ వసూలు చేసింది అని చెప్తున్నారు. అంటే ఈ పాటికి ఎప్పుడో 4 మిలియన్లు కూడా దాటేసి ఉంటుంది అది. సో దాన్ని బట్టి ఇది కల్కి అనేది అసలు ఏ రేంజ్ సినిమా కాబోతుంది అంటానికి ఇది ఒక, అంటే ప్రభాస్ అభిమానుల ఆకలి తీర్చిన చిత్రమే కల్కి అంటూ కూడా కల్కి గురించి రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. అవును, నిజానికి అంటే RRR కంటే కూడా తక్కువ స్క్రీన్స్లోనే రిలీజ్ అయింది నార్త్ అమెరికాలో. బట్ వేరేజ్ అక్కడ అప్పుడు అది $25 ఉంటే దాని రేటు, టికెట్ రేటు ఇది $35. ఓకే, సో $10 ఎక్కువ ఒక టికెట్ మీద. సో దానివల్ల ఓవరాల్ కలెక్షన్ చూసుకుంటే RRRని దాటేసింది. అంటే బడ్జెట్ కూడా ఎక్కువ కదా సార్ RRRతో పోలిస్తే? అవును, సో ఇది 600 కోట్లు. సో అది మనకు 350 నుంచి 400 కోట్లు అన్నారు. ఎగ్జాక్ట్లీ. సో కరెక్ట్ ఫిగర్ వాళ్ళు చెప్పలేకపోయినా మనకు 350 నుంచి 400 కోట్లు అన్నారు. ఇది 600 కోట్లు అంటే ఇక భారతీయ చిత్రసీమలోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్గా దీన్ని చెప్పుకుంటున్నారు ఇప్పుడు. అంటే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు దాకా వాళ్ళు కూడా నోరు తెరిచి చెప్పలేదు మాకు ఎంత అయింది మొత్తం టోటల్ ఫిగర్ అని. యాక్చువల్గా 600 అంటున్నారు, అంతకంటే కూడా ఎక్కువ కూడా అయ్యి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది ఫస్ట్ పార్ట్ మాత్రమే, దీనికి 600 కోట్లు అయితే మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఉంది. అది కనిపిస్తుంది మనకి, ఇది 600 కోట్లు అయ్యి ఉంటుంది అనేది మనకు ఆ సినిమాలో చూస్తే, ఆ క్వాలిటీ చూస్తే ఖచ్చితంగా చాలా బడ్జెట్ అయ్యి ఉంటుంది అనేది అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్లో చూసుకున్నా కానీ గతంలో సలారు అలాగే RRR సినిమాలకి ఏదైతే వచ్చిందో ఫస్ట్ డే కలెక్షను, దానికి మించి ఆల్మోస్ట్ 25 నుంచి 50% ఎక్కువ వచ్చింది దీనికి. ఓకే, ఒక్క హైదరాబాద్ సిటీ సంగతి చెప్తున్నాను. అంటే 15 కోట్ల పైన వచ్చింది ఈ ఒక్కరోజు, అంటే ప్రీ సేల్స్ ద్వారా బుక్ మై షోలో. సో ఓవరాల్గా చూసుకుంటే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అంటే 8,500 థియేటర్లో 18,000 షోస్ రిలీజ్ అయితే అప్రాక్సిమేట్లీ సో 150 నుంచి 200 కోట్లు గ్రాస్ వసూలు చేస్తుందని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేశారు.
కానీ ఇప్పుడు అది కూడా దాటే అవకాశం ఉంది అని చెప్పేసి తాజాగా అందుతున్నటువంటి సమాచారం. అంటే ఇంకా 200 కోట్లు కూడా గ్రాస్ ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్ వరల్డ్ వైడ్గా ఎంత అయింది అనేది ఒక సమాచారం అయితే బయటకు వచ్చి ఉంటుంది కదా సార్, ఎంత అయ్యే అవకాశం ఉందంటారు? అధికారికంగా రాలేదు, అదే ఆ రేంజ్లో ఉంటుందని 150 నుంచి 200 కోట్లు ఉంటుంది ఫస్ట్ వీకెండ్ అయ్యే టైంకి. అంటే ఈ గురువారం ఏదో చెప్పాలంటే ఈసారి లాంగ్ వీకెండ్, ఇది గురువారం కాబట్టి సో శుక్ర శని ఆదివారాల్లో 500 కోట్లు వచ్చేస్తుంది ఆ ప్రీసేల్స్ని బట్టి అని అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఆ అంచనాలు దాటి సో 600 నుంచి 700 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు అయితే నమ్ముతున్నారు. సో దానికి తగ్గట్లుగానే, ఎందుకంటే సినిమాకు కూడా మిక్స్డ్ టాక్ ఏం లేదు, బాగానే ఉంది, చాలా బాగుంది అనే టాక్ అయితే అనే ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కనుక ఇంకా గ్రిప్పింగ్గా ఉన్నట్లయితే, ఇంకా ఎమోషనల్ కనుక ఇంకా ఉన్నట్టయితే, ఆ ఎమోషన్స్ క్యారీ అయినట్టయితే ఇంకా సూపర్గా ఉండేది అనే మాట అయితే వినపడుతుంది. ఒక విజువల్ గ్రాండియర్నెస్ అనేది ఉంది, అలాగే ఒక విజువల్ ఫీస్ట్గా ఉంది. ఓకే, సెకండ్ హాఫ్ అది చూసినప్పుడు మొత్తం ఆ కలెక్టివ్ వర్క్ ఏదైతే ఉందో, నాగశ్విన్ మేధస్సు నుంచి పుట్టిన దాన్ని అందరూ కలిసి, మిగతా టీం అంతా కలిసి ఒక గొప్ప వేరే లోకాన్ని సృష్టించినట్లుగా, అందులోకి మనం వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అలాంటి ఇంపాక్ట్ అయితే తీసుకురాగలిగారు. 2000 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టేదే అసలు ప్రభాస్ కళ అని. ఈ కల్కి చిత్రం ద్వారా 2000 కోట్ల మార్క్ని రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, నిజంగా 2000 కోట్ల రూపాయలు మార్క్ని రీచ్ అవ్వగలదా ఈ కల్కి మూవీ అంటే ఏం చెప్తారు? మనకు తెలుసు, అంటే బాహుబలి 2 అనేది 1000 కోట్లు దాటేసేసి 1250, 1300 కోట్లు వసూలు చేసింది. తర్వాత ఇంకా మళ్ళీ చైనాకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ చేసింది. RRR 1000 కోట్లు దాటేసింది. అంటే 2000 కోట్ల క్లబ్లో అసలు ప్రభాస్ చేరబోతున్నారా లేదా అంటే ఏం చెప్తారు? ఈ సినిమా ఇది కనుక ఇలాగే కంటిన్యూ అయితే కనుక ఫస్ట్ వీకెండ్ బట్టి మనం ఆ తర్వాత ఇది ఎంత చేస్తుంది అనేది ఒక అంచనాకు రావచ్చు. ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ ఊపు చూస్తే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు 2000 కోట్లు అనేది. అయితే నాకైతే నమ్మకం 1500 కోట్లు దాకా వచ్చేస్తుంది. 1000 కోట్లు అనేది మొదట్లో 1000 కోట్లు అన్నారు, 1000 కోట్లు క్లబ్లో చేరుతుందని. బట్ ఇప్పుడు చూస్తే 1000 కోట్లు అనేది చాలా సునాయాసంగా దాటేస్తుంది. సో ఫస్ట్ వీక్లోనే, వారం రోజుల్లోనే ఆ బెంచ్ మార్క్ను దాటేసేసి, బహుశా కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు, ఒక 3 వారాలు 4 వారాలు పడుతుందో తెలియదు, బట్ దానికి దగ్గరగా వస్తుంది అని చెప్పి 1500 కోట్లు అయితే దాటుతుంది అని చెప్పేసి నేను ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ట్రెండ్ని బట్టి చూస్తే కలుగుతున్నటువంటి ఒక నమ్మకం 1500 కోట్లు అయితే దాటేస్తాడు ఈజీగా. అంటే టాలీవుడ్ అలాగే బాలీవుడ్ రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయం అంటారా? అవును, ఇప్పుడైతే ఫస్ట్ డేకి సంబంధించి అటు బాలీవుడ్ కానీ ఏ వుడ్ అయినా సరే, సో మొత్తం అంతా కూడా అన్నీ కూడా తుత్తునులు అయిపోతున్నాయి అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇది కేవలం మన తెలుగు సినిమా కాదు, లేదా ఇండియన్ హాలీవుడ్ రేంజ్లో ఉన్న సినిమా, గ్లోబల్ ఫిల్మ్ అంటున్నారు దీన్ని. సో అతను కూడా అలాంటి కాన్వాస్ తోటే ఆ సినిమాని చేశాడు. సో మన భారతీయ పురాణాన్ని తీసుకొని దానికి ఫ్యూచర్ని లింక్ పెట్టి కలియుగాంతాన్ని లింక్ చేస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ భాషలో అయినా వాళ్ళు కావచ్చు. పైగా ఏంటంటే ఇది అనేక భాషల్లో రిలీజ్ అవుతుంది, విదేశీ భాషల్లో కూడా. కాబట్టి ఎక్కడికక్కడే ఈ సినిమా ఒక భారతీయ సినిమా సంబంధించింది అయితే విదేశాల్లో కూడా ఖచ్చితంగా రికార్డులు సృష్టించడం. అంటే ప్రభాస్ కల్కి ఫస్ట్ డే కలెక్షన్ దెబ్బకి బాలీవుడ్లో ఉన్నటువంటి ఖాన్ త్రయం కొట్టుకుపోవడం ఖాయం. అంటే షారుఖ్ ఖాన్ గారు, అమీర్ ఖాన్ గారు, అలాగే సల్మాన్ ఖాన్, వీళ్ళ ముగ్గురు మీద ఉన్నటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సల్మాన్కి సంబంధించి ఓవరాల్గా ఉండయి కానీ, బట్ ఫస్ట్ డే ఇట్కి సంబంధించి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ సినిమాలకి చాలా ఎక్కువ రికార్డ్స్ వాళ్ళ పేరు మీద ఉన్నాయి. దంగల్ నుంచి అమీర్ ఖాను, అట్లాగే మనం చూసుకుంటే పఠాను, జవాన్ సినిమాలు 2 సినిమాలు ఒకే సంవత్సరం వచ్చేసి లాస్ట్ ఇయర్ దుమ్ము దులిపాయి, రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ సినిమాల రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా ఇది దాటేస్తుంది. ఓకే, ఖచ్చితంగా అది సునాయాసంగా అది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఇక సల్మాన్ ఖాన్ ఓవరాల్గా అతని సినిమాలు ఏదైతే
టైగర్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో సో ఆ దాన్ని కూడా దాటేస్తుంది ఈజీగా. సో ముందు దానే దాటేసి మిగతా అమీర్ ఖాను ఈ షారుఖ్ ఖాన్ జవాన్ వీటినన్నిటిని కూడా ఇది దాటేయటం ఖాయంగానే ఇప్పుడైతే కనిపిస్తూ ఉంది. అంటే సరికొత్త ఫస్ట్ డే కలెక్షన్ విషయంలోనే కాదు, అసలు ఓవరాల్ కలెక్షన్ విషయంలో కూడా బాలీవుడ్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా ఈ కల్కి మూవీ బద్దలు కొట్టడం ఖాయం. ప్రభాస్ పేరిట ఒక కొత్త రికార్డ్, ఒక కొత్త చరిత్రకి నాంది పలకబోతుంది కల్కి చిత్రం. అవును, యాక్చువల్గా అక్కడ ఖానుత్రయం కానివ్వండి, ఇంకెవరు ఉన్నా కానీ ఇంకా పెద్ద పెద్ద హీరోలు ఇంకా ఉండరు కదా అక్కడ. వాళ్ళందరూ కూడా బాహుబలి 2 కలెక్షన్ చూసి వాళ్ళందరూ విస్తుపోయారు. ఎందుకంటే అది డబ్బింగ్ సినిమానే, బాహుబలి 2 అనేది హిందీ డబ్బింగ్ సినిమా. అవును, అట్లాంటిది అన్నిటినీ దాటేసింది. సో అంతకుముందు ఉన్నటువంటి మెయిన్ వాళ్ళు హిందీ యాక్టర్లు ఎవరైతే ఉంటారో, స్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సినిమాల రికార్డులన్నిటి కూడా దాటేసింది. దాని దాటి తర్వాత అమీర్ ఖాన్కి సంబంధించి హయ్యెస్ట్ కలెక్ట్ చేసింది దంగల్ ఫిల్మ్. సో అంటే బాహుబలి రికార్డును కూడా, ఎందుకంటే అది చైనాలో కూడా విపరీతంగా ఆడింది దంగల్. సో అక్కడ బాగా కలెక్ట్ చేసిన దానివల్ల ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు దాని కలెక్షన్స్ ఎక్కువ అయ్యాయి. సో ఇప్పుడు ఆ రికార్డును కూడా ఇది కల్కి దాటే అవకాశం ఉందని చెప్పేసి కనిపిస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రెండ్ని బట్టి చూస్తే. ఎందుకంటే దీనికి లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ తరహా సినిమాలకి. మార్వెల్ టైప్ సినిమా కదా ఇది. సో ఇది ఒక భారతీయ అంటే ఇండియన్ మార్వెల్ సినిమా లాంటిది ఇది కల్కి అనేది. సో ఖచ్చితంగా అంత పొటెన్షియాలిటీ అయితే ఈ సినిమాకు ఉంది.